గారిని, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారిని, డాక్టర్ గోపీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే పీడిఎం రాజును కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ముసలికన్నీళ్ళు గార్చాడు. కానీ తన ఆధీనంలో ఉన్న పోలీస్ శాఖ రోహిత్ వేముల దళితుడు కాదు బీసీ అని చెప్పి హైకోర్టులో ఒక స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దేశంలో తల్లి కానీ తండ్రి కానీ సంబంధించిన సామాజిక వర్గాన్ని కొడుకు కానీ కూతురు కానీ తీసుకోవచ్చని చాలా నిర్దిష్టంగా చెప్పినా కానీ విషయాలన్నీ చాలా సమగ్రంగా ఉన్నా నేడు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో రాష్ట్ర పోలీసు వ్యవస్థ నడవడం చాలా దురదృష్టం. ఇప్పటికైనా వెంటనే కేసీఆర్ను ఈ ప్రజాస్వామిక వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ అప్పారావు పైన మిగతా అందరిపై SC/ST యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమావేశంలో రమణాల లక్ష్మయ్య గారిని ఆదివాసీ సంఘం తుడుందెబ్బ నాయకుని మాట్లాడాల్సిందే. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలా రవీంద్ర గారికి, అలాగే మరి ఈ కార్యక్రమంలో ముందున్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు, మరి ప్రజలకు, నాతోటి మిత్రులకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. మరి ఈనాడు దేశంలో మరి ఈరోజు కుల వ్యవస్థ అనేది విపరీతంగా పెరిగిపోతున్నది. అయితే చాలా వరకు అంటుంటారు కుల వ్యవస్థ అనేది లేదనేది కొంతమంది చెప్తుంటారు. కానీ ఈరోజు అంటే భారతదేశం మొత్తం మీద మరి తరాలుగా మరి కుల వ్యవస్థ అనేది ఉన్నది. ఆ కుల వ్యవస్థ ద్వారానే ఈరోజు మరి రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాస్తవంగా మరి అందరూ మరి సమానంగా ఉండాలనేది రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి మరి ప్రొఫెసర్లే మరి ఈరోజు కులాన్ని మతాన్ని మరి తీసుకురావడం ద్వారా మరి విద్యార్థుల్లో మరి విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అందుకనే మనం అందరం కూడా మరి ఏదైతే ఉన్నదో మరి ఈ కుల వ్యవస్థకి వ్యతిరేకంగా నడుము బిగించి అందరం మరి కదవలసిన అవసరం ఉన్నది. ఈరోజు రోహిత్ వేముల విషయంలో దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి విషయాన్ని మరి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో మరి ఈరోజు కొంత ఆ పోరాటం అనేది కొంత నిర్వీర్యం కావటం వల్ల ఈరోజు ఉద్యమాన్ని మరి వెనుకంజేసే పరిస్థితి ఉన్నది. అందుకనే మరి మున్ముందు కూడా మరి పోరాటాలని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మరి అది ఈరోజు మరి TDF ముందుకు రావడం జరిగింది. ఈ TDF మరి అన్ని ప్రజా సంఘాలతోటి ఈరోజు నడుస్తున్నది. దాంతోపాటు ఇంకా మరి మిగతా సంఘాలు కూడా ఈ TDFలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. అయితే మరి ఈనాడు దళితులు కానీ, మైనార్టీలు కానీ, ఆదివాసులు కానీ మరి అనేక చిత్రహింసలకు గురవుతూనే ఉన్నారు. మరి ఒకవైపు చూసినట్టయితే మరి ఆదివాసీ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి మరి అత్యాచారాలకు గురవుతున్నారు, అనేక నిర్బంధాలకు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలతో సతమవుతున్నారు. అయితే వాస్తవంగా ఒక మైనార్టీలు పట్టణ ప్రాంతాల్లో ఎలాగైతే ఇబ్బంది పడుతున్నారో మరి దళితులు ఏ విధంగా అయితే గూడాల్లో ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుండి ఖమ్మం జిల్లా వరకు ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా మరి ఈరోజు అనేక నిర్బంధాలకు, మరి హత్యలకు, అనేక సమస్యలకు మరి గురవుతున్నారు. వాస్తవంగా మరి ఆదివాసీలు అక్కడ ఉన్నటువంటి సంపదను ఏదైతే ఉన్నదో స్వతహాగా తయారు చేసుకొని జీవించేటువంటి ఆదివాసులు ఈరోజు మరి అక్కడ దొంగలుగా బుద్ధవేయబడుతున్నారు. వాస్తవంగా అక్కడ ఉండే అడవి సంపద అయితేనేమి, అక్కడ ఉండే ఖనిజ సంపద అయితేమి దేనికి ఆశించకుండా స్వతంత్రంగానే అతను తన కాళ్ళ మీదనే తను పడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి
ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ మరి ఈరోజు వాళ్ళపైన అనేక కుట్ర కేసులు పెట్టి ఈరోజు నిర్బంధాలు తీసుకొని